మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాధురి గారు, మీరు డాన్స్ బాగా చేస్తారు కదా, సో ఒక్కసారి మా కోసం ఇక్కడ పాటలు పాడారు. మీ డాన్స్ చేస్తే లైవ్ లో మాకు చూడాలని ఉందండి. మీరు ఇంతకుముందు మాట కూడా ఇచ్చారు, మీరు డాన్స్ చేస్తారని మాట ఇచ్చారు. నేను అసలు హ్యాపీగా ఫీల్ అయ్యింది, సచిన్ గారు ఎంట్రీ చక్కగా చేసుకుని వెళ్ళిపోదాం అని. మీరు లాస్ట్లో ఎంట్రీ మీరు మాట ఇచ్చారు, మీరు నిజంగా డాన్స్ అద్భుతంగా డాన్స్ చేస్తారు. శ్రీనివాస్ గారు ముందున్నప్పుడు మీరు ఒక డాన్స్ చేస్తే చూడాలి అనే కోరిక కూడా అందరికీ ఉంది. ఎందుకంటే ఈ సారీలో క్లాసికల్ డాన్స్ అవి కష్టం అనుకుంటా. మీకు ఎట్లా వస్తే అట్లా చేయండి. ఇప్పుడు మీరు ఒక డాన్స్ రూపంలో శ్రీనివాస్ గారికి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు? అక్కడ పువ్వు ఉంది, ఎదురుగా శ్రీనివాస్ గారు ఉన్నారు, మీరు ఒక లవ్ని ఒక డాన్స్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పండి. ఒక సింగర్ కాబట్టి మీరు డాన్స్ చేస్తూ వచ్చి, శ్రీనివాస్ గారు మాధురి గారు ప్రిపేర్ అవుతున్నారండి, మీరు కళ్ళతో ఆయన ఎదురు చూస్తున్నారు. నిజంగానే విజువలైజ్ చేసుకుంటున్నారు శ్రీనివాస్ గారు. మీరు నిజంగా డాన్స్ చేసి ఆయనకు ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? విషయం తెలుసా, ఇలాంటి డాన్స్ వేస్తే అతనికి ఇంకా ఉన్న ప్రేమపై కోపం వస్తుంది. ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు వేసే డాన్స్ అంటే ఇష్టం, మీకు ఏమి ఇష్టాలో కూడా నేను వేసే డాన్స్ అంటే ఇష్టం. మీరు భరతనాట్యం అయినా సరే ఒక చిన్న స్టెప్, పెద్దగా ఏం చేయాల్సిన స్టెప్ వేస్తాను, ఒక చిన్న స్టెప్, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి. మీరు పైగా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నారు, సినిమాలు తీస్తారు, ఆయన ఒప్పుకుంటున్నారు. రండి ఒకసారి, ఆయన మీరు సినిమాలు తీశారు, ఆయన మీద ఎన్నో రకాల ప్రేమ ఎక్స్ప్రెస్ చేసే భరతనాట్యం పాటలు ఏమైనా ఉంటే పట్టండి. ఏదే అవునా, మీరే చెప్పాలి. నాకు తెలియదు, సాంగ్స్ చేయలేదు నేను, అన్ని స్వామి పాటలు. లలిత ప్రియ రాధాకృష్ణ బృందావనం ఒక సాంగ్ ఉంది, ఉంది, అది బృందావనం అని అంటున్నారు. మీరు చెప్పేస్తారా? చూస్తాం సార్, రిసీవ్ చేసుకోండి. మాధురి గారు ఆమె నృత్యంలో పాటలో ఎక్స్ప్రెస్ చేసే లవ్ని మీరు రిసీవ్ చేసుకోండి, చూద్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మాధురి గారు ఏ సాంగ్ కి డాన్స్ చేస్తే మీరు చూడాలని అనుకుంటున్నారు? నాకు ఎక్కువ క్లాసిక్ ఇవే. నేను ఒక సాంగ్ పేరు చెప్పండి ఏదైనా. ఇప్పుడు నేను అఖిలాండేశ్వరే నాకు చాలా ఇష్టం. చేస్తారు కదా, ఇంకొకటి చెప్పండి. ఇంకేముంది? ఇంకొకటి ఆయనకి ఏ సాంగ్ ఇష్టం కొన్ని మీరైనా గుర్తు చేయండి. అదే చెప్తున్నాను, చెప్పట్లేదు ఏది చెప్పాలా అని ఆలోచిస్తున్నారు.
మధురాతి మధుర కాదు లాస్ట్ ఇయర్ నేమ్ 2 years బిఫోర్ నేమ్ అవును ఇందాక ఏదో కిసిక్ అన్నారు కదా. అవును ఇష్టం ఇష్టం కానీ అనలేదు, చూడడం ఇష్టం, నేను చేయడం ఇష్టం. అంటే క్లాసిక్ డాన్స్ తనకు బాగుంటుంది. ఒకసారి మీరు ఆ క్లాసిక్ డాన్స్లో ఏ సాంగ్కి చేస్తే బాగుంటుందో ఆ ముక్క మాధురి గారితో చెప్పండి. మాధురి ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది చూడాలని ఉందని ఒకసారి చెప్పండి, దానికి ఆవిడ డాన్స్ చేస్తారు. ఇందనక నాకు తెలిసి అఖిలాండేశ్వరి పాట నేను ఎప్పుడు అది చేస్తారు కదా, చేసింది చాలా బాగుంది ఆ పాట. ఇంకొకటి చెప్పండి, ఇంకొక సాంగ్ మీకు ఇష్టం. 2 years బిఫోర్ నేమ్ బర్త్డేకి ఏం డాన్స్ చేస్తాను. పాపం మర్చిపోయినట్టున్నారు, గుర్తు చేయకూడదు. గుర్చేయండి. అవును పాట పాడేది. తర్వాత పాట ఎలాగా పాడతారు? మర్చిపోయాను, నేను హట్ అయ్యాను ఇప్పుడు. కమాన్ ఇప్పుడు మీరు బతిమాలాలి, హట్ అయ్యారంట, బతిమాలాల్సింది అయితే. క్లాసికల్ డాన్స్ చేస్తాను కదా, ఏ డాన్స్ చేస్తాను? క్లాసికల్ డాన్స్ ఎన్నో సాంగ్స్ చూసాను నేను. దాని డాన్స్ ఇప్పుడు నేను నారదుడి పాత్ర పోషించమంటారా మీ ఇద్దరి మధ్య? నేను హట్ అయ్యాను ఇప్పుడు అసలు. బొంగు ముద్దు పెట్టుకుంటారా? పెట్టుకోండి. పెట్టుకున్నాం. శ్రీనివాస్ గారు చెప్పు నేను అదే నేను చెప్పను మరి, అంతే కదండి. అలిగారా? అదేదో చెప్పు పాట నాకు గుర్తురాలు. సారి గుర్తులేని పాటలు మరి ఎందుకు వదిలేసి మాటల్లోకి వెళ్దాం. గుర్తు చేయండి. పాపం ఆయన ఎన్నో రాజకీయ దీనిలో పడి మర్చిపోయి సారు ఒకసారి 2 years బిఫోర్ బర్త్డేకి నేను ఒక సాంగ్ సార్కి డాన్స్ చేసి డెడికేట్ చేశాను, ఒక క్లాసికల్ డాన్స్. ఓకే, అది మర్చిపోయారంట శ్రీనివాస్ గారు. ఇప్పుడు పుల్ల పెడుతున్నా. అఖిలాండేశ్వరి కాదు, మర్చిపోయారు. కరిగిపోయాను కర్పూర వీణ సాంగ్ పాడి ఒక డాన్స్ కూడా చేశాను. ఇప్పుడు అది చేయాలి కదా. అవును, కరిగిపోయాను కర్పూర వీణ సాంగ్ సాంగ్ అది ఆ రోజు సాంగ్ పాడి తర్వాత డాన్స్ కూడా చేశాను. అదే ఏది చెప్పు. క్లూ పికాక్ నెమలికి నేర్పిన మర్చిపోయారు ఆయన. అదొకటి నాకు చాలా ఇష్టం. ఏంటది? నెమలికి నేర్పిన నడకలివి. చెప్పండి ఒకసారి చేయమని. నెమలికి నేర్పిన నడకలివి సాంగ్ క్లాసిక్ చేయమని ఆయన అడుగుతున్నారు. ఆయనకి చూడాలని ఉంది. ఓకే, ఆ సాంగ్ లేదండి, ఆ మర్చిపోయారు కాబట్టి నేను చేయట్లేదు. మీరు గుర్తు చేయండి. అదే కదా ఇప్పుడు మీరు అన్నారు కదా లవ్ అండ్ సాంగ్స్ మంచి అదే ఇది ఫైనల్. మీరు అది ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన మర్చిపోయారు. సో మీరేం చేస్తారు, ప్రేమగా కాబట్టి మళ్ళీ కలిసిపోతారు కదా. సో ఇప్పుడు అదే చేయండి, ఆయన మర్చిపోయారు, మీరు కోపాన్ని కంటిన్యూ చేయరు కదా. ఇక్కడ సీన్లో కూడా అదే కోపాన్ని కంటిన్యూ చేయట్లేదు, ఆయన గుర్తు చేసుకుని అడిగారు కాబట్టి ఒకసారి ఆ సాంగ్ ప్లే చేయండి. నెమలికి నేర్పిన నడకలివి. ఒకసారి సాంగ్ చూడరా, అది సాంగ్ మీకు దొరకదులేండి, వదిలేసి దొరికేస్తుంది. ఆ సాంగ్ ఎలాగ పట్టుకుంటానండి. ఈ లోపు అదే కర్పూర వీణ సాంగ్ ఒకసారి పాడండి కొంచెం. ఎన్నిసార్లు అండి మీ ఆర్టీవీలో పాడి పాడి నాకు ఎక్కడికి వెళ్ళా కరిగిపోయిన కర్పూర వీణ, హోటల్కి వెళ్ళినా కూడా అదే పాట ప్లే చేస్తాను. పట్టించుకుంటారా? ఓకే, సాంగ్ రెడీ. మేము హోటల్కి వెళ్తే మీ ఆర్టీవీ వల్ల పాట ప్లే చేస్తున్నారు వాళ్ళు, కరిగిపోయిన కర్పూర వీణ అని. సో మళ్ళీ పాటకు కూడా అంత ఫేమ్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ఒక హోటల్ కి లంచ్ కి వెళ్ళగానే మా ఇద్దరం వెళ్ళగానే కరిగిపోయిన కర్పూర వీణ సాంగ్ వాళ్ళు ప్లే చేశారు. ఏమనిపించింది అప్పుడు మీకు? హ్యాపీగా అనిపించింది. ఓకే, అయితే ఇప్పుడు మీరు పాడాల్సిందే. ఎస్, ఆ సాంగ్ ప్లే చేస్తున్నారు. నెమలికి నేర్పిన నడకలివి. యా, సాంగ్ ప్లీజ్. నెమలికి నేర్పిన నడకలివి, మురడికి అందని పలు. మీరు ఏం అడిగితే అది మాధురి గారు చేశారు. ఇప్పుడు మాధురి గారు ఏం అడిగితే అది మీరు చేయండి. మాధురి గారు ఏం అడగాలనుకుంటున్నారు? నాకైతే డాన్స్